పిల్లల విషయంలో నాగేశ్వరి పంచమిని హెచ్చరిస్తుంది. నీకు శివయ్య శక్తి తోడుగా ఉంటే మాకు అమ్మవారి శక్తి తోడుగా ఉంది. ఇక నువ్వు నీ పిల్లల్ని వదులుకోవాల్సిందే పంచమి. వాళ్ళు ఖచ్చితంగా మా దగ్గరికి వచ్చి తీరాల్సిందేనైతే చెప్తూ ఉంటే, ఇక పంచమి నాగేశ్వరి నాగేశ్వరి అంటూ ఉంటే నాగేశ్వరి వెళ్ళిపోతుంది పట్టించుకోకుండా. ఇంతలో పంచమిని చూసి మోక్ష బాబు ఇక్కడ ఎవరు లేరు కదా, ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ ఉంటే, ఇక తన ఆ భయంలోనే ఉంది. ఆ ఆగోర పెట్టిన శాపం వల్లనే ఆ భయం గురించి ఆలోచిస్తూ ఉందనుకొని పంచమికి ఎంతో ఇష్టమైన శివయ్యని బహుమతిగా ఇస్తాడు మోక్ష. ఈ శివయ్యే మనల్ని చూసుకుంటాడు, మన బిడ్డల్ని కాపాడుతాడు. శివయ్య నీతో ఉంటే నీకు ధైర్యంగా ఉంటుంది. మన పిల్లలు కావాలని చేయలేదు కదా, తెలియక చేసిన తప్పుని శివయ్య ఖచ్చితంగా క్షమిస్తాడు అని అయితే అంటూ ఉంటే పంచమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు శివయ్యకే పెద్ద పరీక్ష మోక్ష బాబు. అటు అమ్మవారిని గెలిపిస్తాడా లేదంటే తన భక్తురాల్ని గెలిపిస్తాడా అనేదే పెద్ద ట్విస్ట్గా మారిపోయింది అన్నట్టు పంచమి మనసులో అనుకుంటూ ఉంటుంది. నువ్వు ఏ భయాలు పెట్టుకోకు పంచమి అని అయితే చెప్తూ, శివారాధనలోనే ఉండు అని అయితే చెప్తూ ఉంటే పంచమికి ఆ శివలింగం చూసుకుంటూ, స్వామి నా పిల్లల్ని నా నుంచి దూరం చేయకు, నువ్విచ్చిన వరప్రసాదాలు వాళ్ళు నా నుంచి దూరం చేయకనైతే వేడుకుంటూ ఉంటుంది. మరోవైపు పిల్లల జాతకాలని కూడా చూపిస్తూ ఉంటారు ఇంట్లో. వైదేహి కానీ రఘురామ్ కానీ, అంటే పిల్లల ముగ్గురు గురించి చూపిస్తూ ఉంటారు. ఇక ఏముంది, పంతులు గారు ఖచ్చితంగా మోక్ష పంచమి పిల్లల విషయంలో గొప్ప అదృష్టవంతులనే చెప్తారు. ఆల్రెడీ గురువుగారు కూడా ఒకసారి పంచమి వాళ్ళ విషయంలో చెప్పున్నాడు. బిడ్డ పుడితే మహర్జాతకురాలు అవుతుంది, లోక కళ్యాణం కోసమే పుడుతుంది అన్నట్టు కూడా చెప్పుంటారు. మరి జ్వాల కొడుకు విషయంలోనే ఏం జరగబోతుంది, అతని గురించి ఏం చెప్తారనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.